స్వామి శరణం స్వామి. వెల్కమ్ టు శ్రీ టాక్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అలాగే మాల ధరించాలనుకుంటున్న స్వాములు ఎవరి అనుమతి తీసుకోవాలి అంటే, మాల ధరించాలనుకుంటున్న స్వాములు ముఖ్యంగా తమ తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి స్వామి. ఎందుకంటే తల్లిదండ్రులుగా వాళ్ళకి మనం చేయవలసిన సేవలు ఉంటాయి. సో వాళ్ళ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అదే పెళ్ళైన వాళ్ళైతే కనుక వారి భార్య నుండి కూడా అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈ దీక్ష చేస్తున్నాము అంటే అది మన కుటుంబం కోసం మనం చేస్తున్న దీక్ష. అలాగే మనం దీక్షలో ఉన్నామంటే మన ఇంటిల్లపాది, మన భార్య, బిడ్డలు, మన తల్లిదండ్రులు అందరూ కూడా దీక్షలో ఉన్నట్టే లెక్క. వాళ్ళందరూ మన కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది స్వామి, ముఖ్యంగా మాతలు. సో తప్పనిసరిగా మనం ఇంత నియమనిష్టలతో దీక్ష చేయాలి అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది, మాతల కంట్రిబ్యూషన్. సో తప్పనిసరిగా భార్య అనుమతి, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకొని మాల ధరించండి, మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.